చెన్నై సమీపంలోని తిరుమల్లై వాయిల్లోని టిన్నర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల సమీపంలో ప్రైవేట్ పాఠశాల ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను స్కూల్ నుంచి ఖాళీ చేయించారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. சொல்லுப்பா உள்ளப்பா என்னென்ன பக்கம்பா లాస్ట్ చెన్నై సమీపంలోని తిరుమల్లై వాయిల్లోని టిన్నర్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను స్కూల్ నుంచి ఖాళీ చేయించారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ఏంటి సిచ్యువేషన్? మంటలు అదుపులోకి వచ్చినట్టేనా సిరి? తిరువల్లూరు జిల్లా ఆవడికి సమీపంలో తిరుమల్లై వాయిల్లో ఈ రోజు దాదాపు ఒక గంట క్రితం రసాయన కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఒక టిన్నర్ తయారీ కర్మాగారంలో మంటలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటికే తమిళనాడు అగ్నిమాపక మరియు రక్షణ సేవా శాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడిప్పుడే మంటలంతా కూడా కంట్రోల్ కి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్ లోకి వస్తున్నట్టయితే మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఒక్కసారిగా మంటలు ఎగిసి పడటంతో అక్కడ ప్రాంతం అంతా కూడా దట్టమైన నల్ల పొగతో కమ్ముకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంచెం సేపటి వరకు అక్కడ మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో మొత్తం భవనాన్ని కమ్మేసి కంపెనీ మరియు ఇతర పరిసర ప్రాంతాలకు కూడా నష్టం కలిగించాలని మనకి తెలుస్తోంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఈ టిన్నర్ ఫ్యాక్టరీకి సమీపంలోనే పాఠశాలకు కూడా మంటలు వ్యాపించడంతో కాస్త అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే విద్యార్థులను సురక్షితంగా అక్కడ పాఠశాల యాజమాన్యం అయితే బయటకు తీసుకురాగలిగారు. పెయింట్ లో ఉపయోగించే టిన్నర్ తయారీ చేసి నిల్వ చేసే ఒక కర్మాగారం అది. దీని కారణంగా కెమికల్స్ అన్ని ఉన్న కారణంగా ఒక్కసారిగా మంటలు తీవ్రంగా కూడా ఎగసి పట్టాయని చెప్పొచ్చు. పాఠశాల ప్రాంగణానికి కూడా వ్యాపించాయి. దాంతో ఆ ప్రాంతంలో కొంచెం సేపటి వరకు భయాందోళనకైతే గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ పాఠశాల కావడంతో అక్కడే సైకిల్స్ కూడా పార్క్ చేసి ఉండడం, ఆ మంటలకి 1-2 సైకిల్స్ కూడా దగ్ధమవ్వడం కూడా జరిగింది. అయితే అనుకోకుండా ఈరోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం అవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి వరకు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. ఈ రసాయన పదార్థాలు ఉండటంతో మంటలు తీవ్రంగా ఎగిసిపడి దట్టమైన పొగంతా కూడా ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసి ఇప్పుడిప్పుడే సిచ్యువేషన్ ని కంట్రోల్ కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సిరి. வீட்டு பக்கத்துல எலக்ட்ரிக்கல் போட்டு